ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియచేస్తున్నాను. ఏప్రిల్ 22వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకొనుటకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప మీ అందరి ప్రార్థన సహకారంతో నేను క్షేమం. ప్రతి ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము ఇటు రీతిగా కలుసుకోవడానికి ప్రభు సహాయం చేస్తూ ఉన్నారు. ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లాలో ఉన్న 27 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనం ప్రార్థిస్తూ ఉన్నాం. నేటి దినము కొరకై డైలీ బ్రెడ్ పరిచర్యలో మనము ప్రార్థించవలసిన మండలం తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా డీచ్పల్లి మండలం. ఈ డీచ్పల్లి మండలంలో మొత్తం 17 గ్రామాలు ఉన్నాయి. ఈ 17 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకొనండి. మహాగణుడైన మా తండ్రి, కృపగలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా డీచ్పల్లి మండలం కొరకు ప్రార్థించడానికే మీరు కృప చూపిస్తున్నారు. మీకు వందనాలు. గొప్ప దేవుడా, ఈ మండలంలో ఉన్న 17 గ్రామాల ప్రజల కొరకు, ముఖ్యంగా ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదుల కొరకు ప్రార్థిస్తున్నా. గొప్ప దేవుడా, వారందరినీ మీరు ఆకర్షించుకోండి. వారందరిపై మీ కృపను చూపించండి. నాయనా, నీవే దేవుడివని, నీవే రక్షకుడివని ఆ ప్రజలు అంగీకరించినట్లు మీరు సహాయం దయచేయండి. కృపగలిగిన తండ్రి, ఈ మండలంలో పరిచర్య చేస్తున్న మీ సేవకులను, సువార్థికులు కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, ఈ 17 గ్రామాల ప్రజల పక్షాన మీ ఆశ్చర్య కార్యాలు మీరు జరిగించి మీరు మహిమ, ఘనత, ప్రభావమును పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలోని మత్తయి సువార్త 1వ అధ్యాయం నుండి వచనం వెంబడి వచనాన్ని ధ్యానిస్తూ మనము నిన్నటి దినం వరకు లూకా సువార్త 16వ అధ్యాయము పూర్తి చేయటం జరిగింది. నేటి నుండి లూకా సువార్త 17వ అధ్యాయము ప్రార్థనాపూర్వకంగా మనము ప్రారంభించబోతున్నాం. ఇందులో 37 వచనాలు ఉన్నాయి. ఈ 37 వచనాల ద్వారా ప్రభు మనల్ని దర్శించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకా సువార్త 17వ అధ్యాయము 1-2 మాటలు చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. ఆయన తన శిష్యులతో ఇట్లనేను, అభ్యంతరములు రాకపోవుట అసాధ్యము, కానీ అవి ఎవని వలన వచ్చునో వానికి శ్రమ. వాడి చిన్నవారిలో ఒకనికి అభ్యంతరము కలుగుజేయట కంటే వాని మెడకు తిరుగుటి రాయ కట్టుబడి సముద్రంలో పడద్రోయబడుట వానికి మేలు. ప్రభు మన వెనుకడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, యేసు ప్రభుల వారు అనేక విషయాలు తన శిష్యులకు బోధిస్తూ ఉన్నారు. ఈ 17వ అధ్యాయం ప్రారంభంలో ప్రభు తన శిష్యులతో చెప్తున్నారు,
అభ్యంతరాలు రాకపోవట అసాధ్యము, కానీ అవి ఎవరి వలన వచ్చునో వానికి శ్రమ అంటున్నారు ప్రభు. మీరు చాలా జాగ్రత్తగా వినండి. క్రైస్తవ సమాజంలో చాలా అభ్యంతరాలు వస్తాయి. ప్రభువుని నమ్ముకుంటే అభ్యంతరపరిచిన వారు చాలామంది ఉన్నారు. ఒక వ్యక్తి తాగినప్పుడు అభ్యంతరపరచరు, కానీ ఆ వ్యక్తి త్రాగుడు మానివేసి ఈ జీవము కలిగిన దేవుని మందిరానికి వెళ్తే అభ్యంతరపరిచిన వారు చాలామంది ఉన్నారు. దొంగలను ఎవరు అభ్యంతరపరచడం లేదు, హంతకులను ఎవరు అభ్యంతరపరచడం లేదు. కానీ నిత్య రాజ్యానికి సంబంధించిన సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఈ తెలుగు రాష్ట్రాలలో ఈ మధ్యకాలంలో అనేక అభ్యంతరాలు తెలియచేస్తూ ఉన్నారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరు గమనించండి. వాక్యము ఎంతైనా సరే నమ్మదగినది. వాక్యం చెప్తా ఉంది అభ్యంతరాలు రాకపోవని. నిజమే, పరిచర్యలో ఎన్నో అభ్యంతరాలు వస్తాయి, సంఘములో ఎన్ని అభ్యంతరాలు వస్తాయి, కుటుంబంలో ఎన్నో అభ్యంతరాలు వస్తాయి. అయితే ఆ అభ్యంతరాలకు కారణమైన వారెవరో వారికి శ్రమ కలుగుతుందని ప్రభు చెప్తూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఎవరు మీ పరిచర్యకు అభ్యంతరంగా ఉన్నారు, ఎవరు మీ సేవా జీవితానికి అభ్యంతరకరంగా ఉన్నారు, ఎవరు నీ ఆత్మీయ జీవితానికి అభ్యంతరకరంగా ఉన్నారో ప్రభు వారిని దర్శించునుగాక. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో వాక్యం వింటున్న సహోదరి సహోదరులారా, ఈ లోకంలో మంచి పనికి అభ్యంతరం కలుగుతూ ఉంటుంది. చెడుకు అభ్యంతరం కలుగు చేసేవారు ఎక్కడ ఉండరు. వాక్యం సెలవిస్తూ ఉంది కదా, ఆయన శిష్యులతో ఇట్లా, నేను అభ్యంతరములు రాకపోవుట అసాధ్యము, కానీ అవి ఎవని వలన వచ్చునో వానికి శ్రమ అని అంటూ, వాడి చిన్నవారిలో ఒకనికి అభ్యంతరము కలుగుజేయ కంటే వాని మెడకు తిరుగుటి రాయి కట్టబడి సముద్రంలో పడద్రోయబట వానికే మేలు. ఎందుకంటే వాడికి అభ్యంతరం కలుగజేస్తున్న వాడికి శ్రమలు వస్తాయని ప్రభువు చెప్తూ ఉన్నారు. అందుకే వాడి మెడకి తిరుగుట రాయి కట్టబడి వాడు సముద్రంలో పడివేయుట వాడికే మేలని ప్రభువు చెప్తున్నారు. కనుక డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, సేవలో అభ్యంతరాలు వచ్చిన, కుటుంబంలో అభ్యంతరాలు వచ్చిన, సమాజంలో అభ్యంతరాలు వచ్చిన ఆగక ప్రభు వైపు చూసి ముందుకు సాగిపోదాం. రండి, మన జీవితాలు ప్రభు కొరకు ఖర్చు పెడదాం. మనమే ప్రభు కొరకు ఖర్చు అయిపోదాం. అట్టి కృప ప్రభు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. కండ్లు మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడువైన మా తండ్రి, గొప్ప దేవుడా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో మీ మెల్లని స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు. అయా, అభ్యంతరాల వైపు చూసి మేము ఆగక నీ వైపు చూసి ముందుకు సాగిపోయే కృపను దయచేయండి. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది బిడ్డలైతే డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్నారో వారి కుటుంబంలో సంతోషం, సమాధానము, ఆదరణ, నెమ్మది దయచేసి మీరే మహిమను పొందుకోమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లవ్ మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.